వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామ్మూర్తి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి అన్న, ఇది నిన్న ఇచ్చిన నివేదిక ఏ విధంగా ఉంది? కాళేశ్వరం ప్రాజెక్టు మీద సర్కారు ఇచ్చిన నివేదిక, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈరోజు హరీష్ రావు గారు ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. చాలా క్లియర్గా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానాలని, తప్పుడు ప్రచారాన్ని చాలా క్లియర్గా కుండ బద్దలు కొట్టినట్టు ప్రతి అక్షరము పొల్లుపోకుండా జరిగిన పరిణామాలు, జరిగిన వాస్తవాలు ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న 4 కోట్ల ప్రజలకు అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఇక్కడ ఎక్కడ కూడా అవినీతి కానీ లేదా ప్రాజెక్టు కూలిపోవడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, కేసీఆర్ గారు కానీ ఒక్కరి నిర్ణయాన్ని లేదా తప్పుడు ప్రచారం చేసిన ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు చర్యగా హరీష్ రావు గారు వివరించారు. ప్రజలకందరికి కూడా దీన్ని మేము ముందుకు తీసుకుపోతాం. వీళ్ళు ఇన్ని రోజులు గ్లోబల్ ప్రచారం చేసి కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం వల్ల ఏదో జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన ఈ ప్రచారాన్ని మొత్తం తప్పుల తడక అని క్లియర్గా ఈరోజు హరీష్ రావు గారు చెప్పిన మాటలతో క్లియర్గా అర్థమైంది. దీన్ని మేము రేపటి నుండి ఈ రోజు నుండే ప్రజలకు తీసుకుపోతాం. ప్రతి విషయం మీద నిలదీస్తాం. కాంగ్రెస్ నాయకుల మెడలు వంచుతాం. అంటే క్యాబినెట్ ఆమోదం లేకుండానే ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. కేవలం కేసీఆర్ ఆధ్వర్యంలో, కేసీఆర్ డిసిజన్తోనే ఇలాంటి నిర్ణయం జరిగింది అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది చాలా సత్యదూరమైన వాటిలో చాలా క్లియర్గా క్యాబినెట్ సబ్ కమిటీ అప్రూవల్ ఉన్నది, క్యాబినెట్ నిర్ణయం ఉన్నది, గవర్నర్ అప్రూవల్ ఉన్నది. అన్ని అసెంబ్లీలో కూడా కేసీఆర్ గారు ఈ ప్రజలు వినడానికి భారతదేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి ఒక ప్రాజెక్టు కట్టేటప్పుడు ప్రజలకు వివరించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి అన్ని రిపోర్ట్లు ఉన్నాయి, అందరి అనుమతులు ఉన్నాయి. అన్ని అనుమతులతోటే ఈ దేశంలో ఒక ప్రాజెక్టు కట్టడానికి ఎన్ని అనుమతులు అయితే తీసుకుంటారో అన్ని అనుమతులు ఉన్న ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. వీళ్ళు చెప్తున్న మాటలు, ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానాలను ఖచ్చితంగా వెండగడతాం. ఒక్కొక్కరిని బట్టలు కూడా తీసి ప్రజల ముందు నిలబెడతాం. అంటే చాలాసార్లు పోలవరం ప్రాజెక్టు కూడా కూలిపోయింది కదా, దాని మీద లేని సిఫారసులు అన్నీ మరి కాళేశ్వరం పైన ఎందుకు వేయవలసి వస్తుంది? ఎందుకు ఇన్ని కమిషన్లు వేస్తున్నారు? ఎవరు మరి ఇక్కడ దీని అంటూ నడిపిస్తుందంటే ఎవరు? ఇప్పుడు వీళ్ళిద్దరూ తోడు దొంగలు, కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు సీకటి దోస్తులే. ఇద్దరు తానే అంటే తందానే అంటున్నారు. కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని చిన్నగా చేసి చూపెట్టాలనే ఒక దుర్మార్గమైన కుట్రలో కాళేశ్వరం ఒక 2 పిల్లర్లు కుంగిపోతే అసలు రాష్ట్ర ప్రభుత్వం కోరక ముందే వచ్చి 3 రోజులలో రిపోర్ట్ ఇచ్చిన ఎస్ఎన్డీసీ మరి పోలవరం 3 సార్లు కూలిపోతే ఎందుకు పోలేదు? అది నేషనల్ ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టు, అక్కడికి ఎందుకు పోలేదు, ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేదు అని ప్రజలు అడుగుతారు. ఇప్పుడు అడుగుతాం. మాకు హరీష్ రావు గారు చెప్పిన తర్వాత ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం 2 కలిపి బీఆర్ఎస్ పార్టీ బురదబల్లి చల్లే ఒక దుర్మార్గమైన కుట్ర చేస్తుంది. ఈ కుట్రల్ని ప్రజల ముందు పెడతాం, ప్రజలకే వివరిస్తాం. అంటే ఇరిగేషన్కి సంబంధించిన నిపుణుల సలహాలు, సహకారాలు లేకుండానే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరగడం జరిగింది. కాబట్టి అందుకే ఈ దుస్థితి ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా ఇక్కడ గట్టిగా సర్కార్ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వాదించడం అనేది జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? చాలా క్లియర్గా ఈరోజు హరీష్ రావు గారు చెప్పారు. నిపుణుల కమిటీ సిఫారసు మేరకే మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిలా కానీ ప్రాజెక్టు కట్టడం జరిగింది. అది క్యాబినెట్ అప్రూవల్, గవర్నర్ అప్రూవల్, అలాగే అప్పుడు ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడో ఈటల రాజేందర్ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు, గవర్నర్ చెప్పిన ప్రసంగం అన్నిటికి కూడా క్యాబినెట్ అప్రూవల్ ఉన్నాయి. నిపుణుల కమిటీ కూడా అదే తేల్చింది. నిపుణుల కమిటీ కూడా అక్కడే కడితేనే బాగుంటుందని వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే, క్యాబినెట్ అప్రూవల్ ఉన్న దాని ప్రకారమే పనులు జరిగినాయి. చాలా క్లియర్గా ఎక్కడ కూడా అలసత్వం కానీ లేదా నిజాయితీగా వివరించలేదనే మాటకు కానీ ఎక్కడ తావులేదు. అన్నిటికీ బరాబర్ అనుమతులు ఉన్నాయి. చాలా క్లియర్గా ఈ దేశంలో ఒక నిజాయితీగా నిక్కచ్చిగా నిలబడి వాటర్ రావాలి, ప్రజల పొలాలు పంటలు పండాలి అని
గొప్పగా తీసుకున్న ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు ఆ రోజు కాటన్ ద్వారా ఏ విధంగానైతే ఈ దేశం అంతా గుర్తించుకుంటుందో ఈరోజు కేసీఆర్ గారిని ఈ భారతదేశం ఉన్నంతకాలం, ఈ ప్రజలు ఉన్నంతకాలం, తెలంగాణ భూమి ఉన్నంతకాలం కేసీఆర్ గారిని, కాళేశ్వరాన్ని గుర్తు చేసుకుంటారు. అంటే ఇక్కడ వాళ్ళు కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్లో కట్టింది వాస్తవమే. అది కమిషన్ల గురించి కట్టింది. అది కల్వకుంట్ల కుటుంబం ఆ కమిషన్ల రూపంలో ఎన్నో డబ్బులు సంపాదించారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది చాలా దుర్మార్గం. వాళ్ళ సొంత మామనే అన్నాడు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లా అవుతుంది దౌర్భాగ్యుడు అని వాళ్ళ మామే అడిగిన క్వశ్చన్కి ఇప్పటిదాకా సమాధానం లేదు. ఎంత ఖర్చు అయింది, ఎంత అదైంది, వాళ్ళు వీళ్ళే ఉన్నారు కదా. ఇప్పటివరకైనా ఏమైనా తేల్చారా? కోడిగుడ్డు మీద ఈకలాగడం తప్ప ఏ ఒక్కదాని మీద కమిషన్ల పేరు మీద కాలయాపన చేసి ప్రజలకు ఇచ్చిన హామీల నుండి మైండ్ డైవర్షన్ చేయడానికి పనికొస్తున్నది తప్ప ఏ ఒక్క పని కూడా చేయకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఏ వర్గం కూడా ఒక్కరు కూడా హ్యాపీగా లేరు. ఈ 2 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలవుతున్నది. అందరూ ఏడుస్తున్నారు, కన్నీళ్లు పెడుతున్నారు. ఏ వర్గం కూడా సాటిస్ఫాక్షన్ లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలపై ఏవైతే ఇచ్చారో వాటిని నెరవేర్చడంలో పనిచేయాలి తప్ప ఇలాంటి కోడిగుడ్డు మీద ఈకలాగితే మీకు వచ్చేది లేదు. అపనిందలు తప్ప మిమ్మల్ని ఇంకా ప్రజలు ఖచ్చితంగా రేపు వచ్చే ఎన్నికల్లో ఉరికిచ్చి కొడతారని ఈ సందర్భంగా తెలియదు. చివరిగా అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి రైతులకు ఎలాంటి యూజ్ కూడా లేదు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు ఇక్కడ రైతాంగం బతకలేదా, పంటలు పండించలేదా? కేవలం వాళ్ళు సోపే సాప్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ అతిపెద్ద ప్రాజెక్టు అని చెప్పేసి వాళ్ళు కావాలని చేసుకుంటున్న ఈ నాటకము అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అంటున్నారు. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించింది. ఎన్నో ప్రాజెక్టులు వివిధ రాష్ట్రాలలో కట్టినాం, ఇంత ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు సవాల్ విసరడం అనేది జరిగింది. అనే వాళ్ళకు కనీసం బుద్ధి ఉండాలి. సిగ్గుశరం లేకుండా మాట్లాడతాడు. 37 లక్షల టన్నులు పండే ధాన్యం నుండి 3.5 కోట్ల టన్నులు పండే ధాన్యానికి తీసుకొచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే. పోయిన ఎండాకాలంలో కూడా లక్షల ఎకరాలు పండింది కాళేశ్వరం నుండి వచ్చిన మిగతా బ్యారేజీలలో ఉన్న నీటి వల్లనే. కాబట్టి ఈ తప్పుడు ప్రచారాన్ని ఇకనైనా బంద్ చేసుకోవాలి. కాబట్టి వీళ్ళు చెప్తున్నారు కదా, నిజం గడప దాడక ముందే అబద్ధం ఊరేగి వచ్చినట్టు ఈ అబద్ధాన్ని గ్లోబల్ ప్రచారాన్ని చేసి ప్రజల నుండి కొంత లాభం పొందాలని చూశారు తప్ప ఇప్పుడు అర్థమవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు ఈ రిపోర్ట్ మొత్తం బయట పెడితే మా హరీష్ రావు గారే అన్నారు, దమ్ముంటే మొత్తం 650 పేజీలు అసెంబ్లీలో పెట్టండి, మీ అంతు చూస్తాం, ఒక్కొక్కరిని మీ బట్టలు అక్కడే ఇప్పుతామని చెప్తున్నాడు. మీకు దమ్ముంటే ఇప్పటికైనా రిపోర్ట్ పెట్టండి, అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి ఒక బొమ్మరి రామ్మూర్తి ఉద్యమకారుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. రైట్, ఇది పరిస్థితి. అంటే ఇక్కడ కావాలని ఏదో ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నంలో మాత్రమే ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల మనుగడ కోసం కట్టిన ప్రాజెక్టే తప్ప కానీ అది కావాలనే తప్పుతో పట్టించే ప్రయత్నం, ఇక్కడ 2 పిల్లర్లు కూలిపోయినంత మాత్రాన కాళేశ్వరం కూలిపోయింది అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఇక్కడ ప్రచారం చేయడం తగ్గదు అని చెప్పేసి ఇక్కడ ఆయన ప్రభుత్వానికి హెచ్చరించడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.